రోహిణి, రాత్రి నిద్రపోయే టైం పక్కన పెడితే మీరిద్దరూ డే టైంలో ఎన్ని గంటలు కలిసి ఉంటారు? ఇంట్లో 4 గంటలుంటాం. రోహిణి పార్లర్కి వెళ్ళినా ఫోన్ చేసి ఫర్నిచర్ షాప్కి పిలిపిస్తాను. ఒక 5 గంటలు అక్కడ కలిసి ఉంటాం. హ్మ్, అంటే మొత్తం 9 అవర్స్. విన్నావా విన్నావా? వినపడిందో? ఎరా, బయటికెళ్తే పార్లర్ అమ్మకి ఫోన్ చేసి పిలిపించుకుంటావా? అవును. అది ప్రేమతో పిలిపించుకుంటున్నట్టు లేదు, షాపులో పని చేయించడానికి పిలిచినట్టుంది. నీకెందుకురా? నిన్నెవరైనా అడిగారా? నీతో ఏదైనా పని చేయించారా? నీ షాప్లో నిన్ను నిద్రపుచ్చి పని చేయడానికి నేనేమన్నా పార్లర్ అమ్మనేంట్రా? మీరాపండి. మీనా, మీరిద్దరూ ఎంతసేపు కలిసి ఉంటారు? ఉదయం 4 గంటలు, మధ్యాహ్నం కొంతసేపు, రాత్రి ఇంకొంతసేపు, మొత్తం 10 గంటలు. విన్నావా? వినబడిందా? చెవిలో పడిందా? రోజులో సగం కలిసే ఉంటారు, ఇంకో పావు రాత్రిపూట కలిసి ఉంటారు. ఇవన్నీ ఎందుకు అడుగుతుంది రవి? ఈ రోజు డబ్బింగ్ చెప్పిన సీరియల్ సీన్ ప్రభావం వదినా. ఒక అమ్మాయి భర్త టైం ఇవ్వడం లేదని విడాకులు తీసుకుంది. అందుకే ఇప్పుడు నన్ను పట్టుకుంది బ్రహ్మరాక్షసి. రేయ్, రోజులో నువ్వు నాతో 2.5 గంటలే కలిసి ఉంటున్నావు. అందులో బాధపడ్డానికి ఏముంది? ఇప్పుడు ఎక్కువ కలుసున్నా కొందరు బోరు కొట్టిందని విడిపోతున్నారు. నిజంగా ప్రేముంటే 24 గంటలున్నా సరిపోదు. అందరికి పనున్నా టైం కేటాయిస్తున్నారు. ఈ నైటులోడే నా మాట వినడం లేదు. మాట్లాడితే నీ తూ అని అంటాడు. నువ్వు నీతు పేరెత్తకు. ఆ, అందుకే అందరం కలిసి హనీమూన్ టూర్ లాగా మలేషియా వెళ్దాం అన్నాను. ఎస్, కరెక్ట్, మనం కూడా వెళ్దాం. నా కుదరదు, నువ్వెళ్ళు. హనీమూన్ కి వైఫ్ ని ఒక్కదాన్నే పంపించే వెర్రోడు ఈ లోకంలో నువ్వు తప్ప ఎవడు ఉండడు. కాబట్టి మలేషియా ఫుడ్ రెసిపీ నేర్చుకుంటానని చెప్పి లీవ్ పెట్టిరా. అందరం కలిసే వెళ్దాం. ఈ శృతి అంటూ తిరిగి ఇటు తిరిగి ట్రిప్కి రెడీ అయిపోయిందే. ఛ! ఏమండి, మీరు మలేషియా గురించి అబద్ధం చెప్పిన సంగతి మర్చిపోయారా? మర్చిపోయే సిచ్యుయేషన్లో ఉన్నానా? అత్తయ్య మావయ్య వస్తామన్నారు. ఇప్పుడు రవి శృతి కూడా వస్తామంటున్నారు. రేపు నిజం బయట పెడితే మనం అందరినీ మోసం చేసినట్టు అవుతుందేమో. ఏం పర్లేదు, ఆ పార్లర్ అమ్మని చూసావు కదా, మనం మలేషియా వెళ్తున్నాం అన్న ఒక్క మాటకి ఎంత కంగారు పడిందో. అందుకే ఇలా చేస్తున్నాను. అసలు నిజం బయటపడాలంటే ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు ఆడాలి. పోనీ రవి శృతికైనా నిజం చెప్పేద్దామండి. వాళ్ళకి ఇప్పుడు నిజం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు లీవ్ తీసుకునే అవసరం రాదు. అంటే అంటే ఈ పార్లర్ అమ్మ ఎవరిని అంత ఈజీగా వెళ్ళనివ్వదు. ఏదో ఒక ప్లాన్ వేస్తుంది, చూస్తూ ఉండు. ఒకవేళ రోహిణి అడ్డుపడకపోతే, నిజంగానే మనం మలేషియా వెళ్లాల్సొస్తే? అలా జరగదు, అలా జరిగే ఛాన్స్ లేదు. కానీ రవి శృతి మాత్రం నిజంగానే వెళ్ళాలి అనుకుంటున్నారు. మనం వెళ్ళకపోయినా వాళ్ళిద్దరే వెళ్తే వాళ్ళిద్దరికి మంచి టైంపాస్ అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళి ఏకాంతంగా గడిపిన సందర్భమే లేదు కదా. అవును, అందుకే చెప్తున్నాను, ఈ ట్రిప్ వాళ్ళకి హనీమూన్ లాగా ఉపయోగపడుతుందిలే. మనం కూడా ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఏంటి, ఇప్పుడు నీకు కూడా గుర్తొచ్చిందా? అలా కాదు, చిన్నప్పటి నుంచి నాకు ఓ కోరికుండేది. ఏంటది? సినిమాల్లో చూపిస్తారు కదా, మంచు మధ్యలో కారులో వెళుతూ ఉంటే చుట్టూ పచ్చగా ఉండే తోటలు, ఎత్తుగా ఉండే కొండలు, అలాంటి ఊళ్ళకి వెళ్ళాలని. అంటే ఊటీ, కొడైకెనాల్ లాంటి ఊర్లా? దాందేముంది, మన కారులోనే వెళ్ళిపోదాం. జరిగే పనులు చెప్పండి. ఈ సమస్యలన్నీ సర్దుకున్నాక నిన్ను ఖచ్చితంగా ఊటీకి తీసుకెళ్తాను. అక్కడికే కాదు, నువ్వు చెప్పిన ప్రతి చోటకి తీసుకెళ్తాను. అయితే ఇంకేంటి, మీ పిన్నితో మాట్లాడు, అన్ని ఏర్పాట్లు చేసేయ్. మలేషియా ట్రిప్ ఫ్యామిలీ ప్యాక్. ఏయ్, ఎగతాళి చేయకే. ఎగతాళి కాదు, రియాలిటీ. వాళ్ళందరూ మలేషియా వెళ్ళాక
అక్కడ వాళ్ళకి నిజం తెలిసిపోయాక ఇక్కడ నువ్వు నడి రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది. అనవసరంగా నన్ను భయపెట్టకే. మరిలా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తావు? ఇప్పుడు వాళ్ళు మలేషియా వెళ్దాం అంటున్నారు, నువ్వేం చేస్తావు? వాళ్ళు వెళ్ళకూడదని చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ ఏవీ కుదరట్లేదు. ఖచ్చితంగా వెళ్లేలాగే ఉన్నారు. ఇప్పుడు రవి, శృతి కూడా రెడీ అయిపోయారు. అంటే ఇక నీ కథ క్లైమాక్స్కి వచ్చినట్టే. ఏదో ఒకటి ఆలోచించాలే. ముందే చెప్పాను కదా, మలేషియా, సింగపూర్ అని నోటికొచ్చిన ఊరి పేర్లు చెప్పొద్దని. ఇప్పుడు అవే నీ మెడకి సమస్యలే చుట్టుకున్నాయి. మా నాన్న జైల్లో ఉన్నాడని చెప్తే కొన్ని రోజులు మేనేజ్ చేయొచ్చు అని అనుకున్నాను, కానీ ఇప్పుడు అదే పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు నేనే జైలుకెళ్ళి కూర్చునే పరిస్థితి వచ్చింది. నీ లైఫ్ చూస్తుంటే క్రైమ్ థ్రిల్లర్ సీరియల్ కన్నా టెన్షన్గా ఉంది. జోక్స్ చేయకు విద్య. ఎలాగైనా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తెలివైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? వెంటనే వెళ్ళి కాళ్ళ మీద పడిపోతారు. నిజం చెప్పేసి మమ్మల్ని క్షమించండి అని చెప్తారు. నేను ఈ అబద్ధం చెప్పింది మనోజ్ కోసం, తనతో ఉండడానికే. నేను తన్ని చాలా ప్రేమిస్తున్నాను. ప్రేమలో 2 రకాలుంటాయి. ఒకటి నిజాయితీగా ప్రేమించడం, రెండోది ప్రేమని కాపాడుకోవడం కోసం అబద్ధాలు చెప్పడం. నువ్వు రెండో రకం. నేను మనోజ్ని నిజంగానే ప్రేమిస్తున్నాను. నా ప్రేమలో నిజాయితీ ఉంది. ఆ నిజాయితీ అంతా అబద్ధాల వెనక దాక్కొనుందంతే. సర్లే, ఇంతకీ కల్పన విషయంలో నిన్ను మీ అత్తయ్య కొట్టింది కదా? అవును, ఆ రోజు మిస్ అయింది, కానీ ఆ దెబ్బ మాత్రం మర్చిపోలేను. ఒకరోజు ఆవిడ సంగతి చూస్తాను. ముందు నీ సంగతి చూసుకో, తర్వాత విలన్ అవుదు. ఆగు, ఈ సమస్యకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? నువ్వు మాణిక్యాన్ని పిలు. అతనెందుకే ఇప్పుడు? పాపం మన పాపాలకి అతన్ని బలిపశం చేయడం ఎందుకు? నేను చెప్తాను, నువ్వు ముందు పిలు. అమ్మా ఎలా ఉన్నావు? మేం ఎలా ఉండాలో మీ చేతుల్లోనే ఉంది. రండి లోపలికి. అమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను వెళ్ళొస్తానమ్మా. ఆగండి, ఆగండి. ఎక్కడికి పారిపోతున్నారు? మీతో చిన్న పని పడింది. నీకోసం ఎన్నో పనులు చేశాను, కానీ ఆమెతో కలిస్తే నేను క్రిమినల్లా మారిపోవాల్సి వస్తుంది. దయచేసి ఒక్క సహాయం చేయండి. నువ్వు హెల్ప్ అంటుంటే నాకు భయమేస్తుందమ్మా. పోయినసారి మీనా వల్ల దొరికిపోబోయాను. ఇప్పుడు బాలు వస్తే నా షాపులోనే నన్ను ఎర్ర కుమ్మి ఏలాడదీస్తాడు. అబ్బో, అంత డ్రామా చేయకు. నీకింకా హాలీవుడ్ ఛాన్స్ కూడా రాలేదు. నాకు హాలీవుడ్ అవసరం లేదమ్మా, ముందు ఈ లోకంలో బతికితే చాలు. ఒకసారి నేను చెప్పేది వింటారా? నా వల్ల కాదు, నేను చేయలేను. ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నేను నీకోసం చాలా చేశాను. రాజమౌళి మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానన్నావు. ఇంతవరకు జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ కూడా రాలే. సరే, నెక్స్ట్ చూద్దాంలే. ప్రతిసారి ఇదే డైలాగు. మీరు సహాయం చేయకపోతే నా జీవితం అయిపోతుంది. ఇక నేను బతకడం కూడా వేస్ట్. అమ్మా, నాకు కూడా ఒక కుటుంబం ఉంది, నాకు కూడా భయం వేస్తుంది. మీరు మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు, నేను నా భర్తతో ఉండాలని ఆలోచిస్తున్నాను. ఈ ఒక్కసారికి రండి ప్లీజ్, మీకు దండం పెడతాను. నిన్ను చూస్తే పాపం అనిపిస్తుంది. సరే, ఇదే చివరిసారి. ఇక తర్వాత నుంచి నాకే పనులు చెప్పద్దు. థ్యాంక్ యూ. నేను చెప్పినట్టు మాట్లాడితే చాలు, ఈ కథ ఇక్కడితో ముగిసిపోతుంది. మీరు ప్రతిసారి ఇదే అంటున్నారు. సరే, ముందు ఈ ఎపిసోడ్ ముగిద్దాం. సరే. ఎక్స్క్యూజ్ మీ. అమ్మా అమ్మా, పోలీసులు వచ్చారు. నానా నానా, పోలీసులు వచ్చారు. సార్, నేనేం చేయలేదు సార్, నాకేం తెలియదు సార్. అమ్మా అమ్మా, నేనేం చేయలేదమ్మా. రేయ్, నోర్మురా. పోలీసులు ఇంటికొచ్చారంటే అది బాలు కోసం అయ్యుంటుంది.
కాదు, నీ మీద నేనే కంప్లైంట్ చేశాను. నీ నోరు అదుపులో పెట్టుకోవడం లేదు కదా. నన్ను మాట్లాడిస్తారా? మాట్లాడండి సార్. సత్యం అంటే ఎవరు? మా నాన్నే. ఎందుకు? మీరేం చేశారండి? పోలీసులు వచ్చారంటే నేరం చేసినట్టేనా? సార్, సత్యం నేనే. చెప్పండి. మీరందరూ పాస్పోర్ట్ కోసం అప్లై చేశారా? అవును, వచ్చాయా? ఇస్తారా? వెంటనే మలేషియా వెళ్ళిపోవచ్చా? అమ్మా, వాళ్ళు పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చినట్టున్నారు. ఆంటీ అప్పుడే మలేషియా వెళ్ళిపోయారు. కూర్చోండి సార్, కూర్చోండి. పర్వాలేదు సార్. పాస్పోర్ట్ కోసం అందరూ ఒకేసారి అప్లై చేశారేంటి? ఏదైనా ఫ్రాడ్ చేసి దేశం వదిలి పారిపోతున్నారా? ఫ్రాడా? ఫ్రాడ్ పనులేవి మా ఇంటా పట్టా లేదు. పక్క వాళ్ళది ఒక్క రూపాయి కూడా మింగేసే వాళ్ళు ఎవరూ లేరు సార్. మా అత్తగారి సొమ్ము నయా పైసా కూడా చెప్పకుండా వాడుకునే వాళ్ళు ఎవరూ లేరిక్కడ. మేము మలేషియా వెళ్దాం అనుకుంటున్నాం. టూరా? అవును, మా పార్లర్ మా నాన్న అక్కడ జైల్లో బిజినెస్ చేస్తున్నారు. ఆ, బిజినెస్ చేస్తున్నాడు. జైల్లో ఉన్నాడంటే పాస్పోర్ట్ రాదేమో. జైల్లో బిజినెస్ ఏంటి? జైల్లో కటకటాలు సప్లై చేస్తూ ఉంటాడులేండి. చిప్పకూడు కాంట్రాక్ట్ కూడా ఈ మధ్య వచ్చింది. మలేషియాలో మీ నాన్నగారున్నారా? అవును. ఇదే మీ పర్మనెంట్ అడ్రస్సా సత్యం గారు? అవును సార్. మీ మీద పోలీస్ కేసేం లేదు కదా? పోలీస్ కేసా? హ్యాపీ, ఎప్పుడు పోలీస్ స్టేషన్ గుమ్మమే తొక్కలేదు. మా పోలీస్ స్టేషన్కి గుమ్మాలేం లేవు. రోహిణి కోసం ఇంత నటిస్తున్నాను. ఇదే నటన సినిమాల్లో నటించుంటే ఈ పాటికి సూపర్ స్టార్ అయి ఉండేవాణ్ణి. పోలీసుల కొంప తీసి రోహిణి ఫ్రాడ్ అని తెలిసిపోయి ఉంటుందా? ఇప్పుడు నేను వెళ్తే నన్ను కూడా లోపల వేస్తారా? ఏమండి, ఎవరు వస్తున్నారు చూడండి. మీరెవరు? మేకమావ. మా మేనమామ. ఈయన మలేషియాలో ఉంటానని చెప్పుకుంటూ ఉంటాడు, కానీ ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. సరే, నేను వెళ్ళి క్లియరెన్స్ ఇస్తాను. మాణిక్యం గారు, మేము కూడా మలేషియా రావాలనుకుంటున్నాం. పోలీసులు పాస్పోర్ట్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. వీళ్ళ నాన్నగారు జైలు నుంచి విడుదలయ్యారా? ఈ లోకం నుంచే విడుదలయ్యారు. ఆ ఆస్తి పత్రాలు ఏమైనా తెచ్చారా? అస్థికలు తెచ్చాను. ఎవరిది? అమ్మ రోహిణి, చెట్టంత మనిషిని ఈ చిన్నపాటి కుండలో తీసుకొచ్చానమ్మా. విధి వక్రీకరించింది. కాలం కాలనాగై కాటేసింది. తాడే పామై కరిచింది. మీ నాన్నని జైల్లో అతి క్రూరంగా, కిరాతకంగా కక్షగట్టి చంపేశారమ్మా. తీసుకురామా. రోహిణి, 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 ఏమైంది? వదనా, లే రోహిణి, 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 లే. నాకేమైంది? మీ నాన్న ఈ లోకంలోనే లేరంట. అదిగో ఆ కొండలో ఉన్నారంట. అవును రోహిణి, దేవుణ్ణి కన్ను విధాలు అన్యాయం చేశాడు. రోహిణి, నాన్న, ఊరుకో రోహిణి. అయ్యో నాన్న, నన్ను అనాథం చేసిపోయావా నాన్న? అలా ఎలా జరిగింది? జైల్లో చంపేశారు. జైల్లో ఎలా చనిపోతారు? శత్రువులు కూడా జైల్లోనే ఉన్నారు. అంటే ప్రపంచం అంతా ఆయనకి శత్రువులేనా?
ఊరుకో రోహిణి, ఏడవకు. ఏడుపు కాక నాకింకేం మిగిలింది మనోజ్. మర్డర్ అనే విషయాన్ని బయటికి రాకుండా చేసి హార్ట్ అటాక్ అని రాసి నన్ను పిలిపించి అస్థికలు చేతిలో పెట్టి పంపించారు. నాన్న నాన్న ఎంత పని జరిగింది నాన్న. ఆఖరి చూపు కూడా దక్కకుండా చేసిపోయావా నాన్న. హ, ఊరుకో రోహిణి. ఆస్తి లెక్కలు తేల్చకుండానే పోయాడా? ఇంక మేము కోట్లు మనోజ్కి రాసి ఇచ్చిపోతాడేమోనని ఆశతో ఎదురు చూస్తున్నావు. నువ్వు మనోజ్ వెళ్ళాలేమో. నేను మీరు కూడా వెళ్ళాలండి. వాళ్ళ పార్ట్నర్లతో మాట్లాడి రోహిణి వారసురాలు కాబట్టి ఆస్తులు రాయించుకొని తీసుకురావాలి. ఛ! నీ ఆస్తి తగలయ్యా. నీ వల్లే కదా నేను లేని నాన్నని చంపేశాను. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టావు. ఆపండి. ఎవరెక్కడికి వచ్చేది? మేము కూడా మలేషియా వస్తాం. అస్థికలే ఎక్కడుంటే మీరంతా అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ ఆస్తుల కోసం ఆయన్ని చంపేశారు. మీరు వెళ్తే మిమ్మల్ని చంపేస్తారు. రోహిణి వెళ్తే రోహిణిని చంపేస్తారు. ఏంటి ఆస్తులు రావు? వదులుకోవాల్సిందేనా? వారసురాలు ఇక్కడుంటే అక్కడ ఆస్తులు ఎవరు చూస్తుంటారు? ఏయ్, నేను చంపేస్తాను మిమ్మల్ని. అమ్మా, అమ్మా, చంపేస్తాను. అమ్మా, మళ్ళీ. అమ్మా. ఏయ్, వదలరా. పో. హ. చెప్పు, ఆస్తులు వస్తాయా రావా? వస్తాయి వస్తాయి. కోర్టులో కేసు వేశాం, అది గెలిస్తే వస్తాయి. ఊరి నీ నాలుక కోసేయా. మళ్ళీ ఒక ఫిట్టింగ్ పెట్టావేంట్రా దరిద్రుడా. ఇప్పుడు చచ్చేదాకా ఇప్పుడు కోర్టు కేసు గురించి అడిగి చంపుతుంది కదరా. ఛ! కోర్టులో కేసు ఎప్పుడు గెలవచ్చు? ఆపండి అత్తయ్య. మీదొక గోల. అవతల మా నాన్న చచ్చిపోయి నేను ఏడుస్తూ ఉంటే మీరు ఆస్తులు అంటారేంటి? వెద ఆస్తులు పోతే పోయాయి. అవును, పోతే పోయాయి. వస్తుంది అని ఆశపడితే బూడిదొచ్చింది. అది నువ్వు మీ ఆయన రాసుకుని పూసుకుని సన్యాసంలో కలిసిపో. ఊరుకో రోహిణి, నీకు నేనున్నాను కదా, ఏడవకు. నేను ఇంకా నాన్న అని ఎవరిని పిలవాలి? బతికున్నప్పుడు మాత్రం తెగ పిలిచావా? బాధపడకమ్మా. మనోజ్ని నాన్న అనుకో. చిత్ వరుసలు మారిపోతాయి. అసలైనా ఈ బూడిద ఇక్కడికెందుకు తెచ్చి చచ్చావు? ఈ అస్థికలు గోదావరిలో కలపాలి. ఇదాయన చివరి కోరిక. చంపే ముందు వాళ్ళని ఆపి చివరి కోరిక చెప్పి చచ్చాడా? రే ఆగరా. మా నాన్న మొదటి నుంచి గోదావరిలో తన అస్థికలు కలపండి అని చెప్తూనే ఉండేవాడు. మనం మలేషియా వెళ్ళడం లేదురా. మన ట్రిప్పు క్యాన్సిల్ చేయండి. రోహిణిని బాగా చూసుకోండి. ఇక నా పాత్ర ముగిసిపోయింది. వస్తాను. ఓ అమ్మా, మా అమ్మ నీ నోట్లో బూడిద కొట్టారే, నీ నోట్లో మట్టి కొట్టారే. ఆస్తికలే కాదు ఆస్తులు కూడా గోదాట్లో కలిసిపోయినట్టేనే అమ్మా. నీకెంత పెద్ద కష్టం వచ్చి పడిందే అమ్మా. మలేషియా పేరు మళ్ళీ జీవితంలో ఎత్తకుండా ఎంత బాగా నాటకం ఆడారే అమ్మా. అదే దేవుడు ఆడిన నాటకంలో 2 పాత్రలకి దండలు పడ్డాయే అమ్మా. గోవిందా గోవిందా. ఊరుకో రోహిణి. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు రోహిణి. మీ నాన్న జైలు నుంచి బయటకు వస్తానని నువ్వెంత ఎదురు చూసావో నాకు తెలుసు. రోహిణి ఊరుకో రోహిణి.
మనోజ్. ఆయన బయటకు వచ్చాక చూడాలని నువ్వెంత ఎగ్జైటెడ్గా ఉన్నావో, కానీ చనిపోయాక కూడా చూడలేకపోయావు. నువ్వు ఇది ఎలా తట్టుకుంటావో నాకు అర్థం కావట్లేదు రోహిణి. నువ్వు నా పక్కనుంటే చాలు మనోజ్, నాకింకెవ్వరూ అవసరం లేదు. మీ నాన్న స్థానంలో నేను నిన్ను చూసుకుంటాను. నీకేం కావాలన్నా నేనున్నాను. నిజం చెప్పాలంటే నేను కూడా ఆయన్ని కలవాలనుకున్నా, కానీ చూడలేకపోయాను. ఒకవేళ నువ్వు మా నాన్నను చూస్తుంటే నీకు చాలా నచ్చేవారు మనోజ్. ఆయన బయటకు వచ్చిన తర్వాత మనం మలేషియాకి వెళ్దాం అనుకున్నాం, అన్ని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు అవన్నీ జరగవు. ఏం చేద్దాం రోహిణి, దీన్నే తలరాత అంటారు. ఏది జరిగినా నేను నీతోనే ఉంటాను. ఈరోజు షోరూమ్కి లీవ్ పెట్టేస్తాను. వద్దు మనోజ్, నాన్న లేకపోయినా షోరూమ్ నీకుంది, బిజినెస్ నీకుంది. పని వదిలేసి కూర్చోకూడదని ఆయనే చెప్పేవారు. పెద్ద బిజినెస్ చేసిన మనిషి కాబట్టి కరెక్ట్గా చెప్పారు. మనం ఇద్దరం కలిసి ఎదగాలి మనోజ్, కలిసి పనిచేయాలి. సరే, అయితే నువ్వు 2 రోజులు రెస్ట్ తీసుకో. వద్దు, నేనిక్కడ ఒంటరిగా ఉంటే నాన్న గుర్తొచ్చి ఇంకా ఏడుస్తాను. నీతో షోరూమ్కి వస్తే కొంచెం నార్మల్గా ఉంటాను. ఇలా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఆయన తిరిగొస్తారా? ఆయన లేరని యాక్సెప్ట్ చేయాలి. సరే, నీకేది మంచిదనిపిస్తే అచ్చే. ఒక్క నిమిషం. అమ్మయ్యా. హలో, చెప్పు విద్య. బిజీగా ఉన్నావా? మాట్లాడొచ్చా? పర్లేదు, చెప్పు. మటన్ షాప్ మాణిక్యం వచ్చాడా? ఏమైంది అక్కడ? వచ్చాడు. చెయ్యాల్సిన దానికన్నా ఎక్కువ యాక్టింగే చేశాడు. ఆస్తి మొత్తం పోయిందని చెప్పమంటే కోర్టు కేసుల్లో ఉందని చెప్పి ఫుల్ డ్రామా చేశాడు. మీ టీం అంతా అవార్డ్ యాక్టర్స్ లా తయారయ్యారే. సర్లే, ఇంట్లో వాళ్ళు నమ్మారా? అందరూ నమ్మేశారు. మలేషియా ప్లాన్ కూడా క్యాన్సిల్ చేసేశారు. ఇప్పటికి సమస్య లేదు. చాలా తెలివిగా ఆడుతున్నావే. లేని నాన్నని క్రియేట్ చేసి ముందు జైలుకి పంపించావు, ఇప్పుడు చంపేశావు. నిజమే కదా, నీ కథలు రోజు రోజుకి డేంజరస్ అవుతున్నాయి. ఇకపై నాన్న గురించి ఎవ్వరూ మాట్లాడకుండా ఉండాలి, అదే నాకు ముఖ్యం. సరే, నాన్న సంగతి వదిలేస్తారు, కానీ ఆస్తుల విషయం అడుగుతారు కదా. అది కోర్టు కేసులో ఉందని చెప్పాం కదా, తర్వాత చూసుకుందాం. ఆస్తి కేసులంటే సంవత్సరాలు పడతాయి. అంటే నీ అబద్ధాలకు కూడా లాంగ్ లైఫ్ ఉంటుందన్నమాట. ఏం చేస్తాను, మా అత్తయ్య మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. ముందు బిజినెస్ పెంచుకోవాలి, తర్వాత చూసుకుందాం. అంటే అప్పటి వరకు మేనేజ్ చేస్తావన్నమాట. ఇప్పటికి తప్పించుకున్నాను, కానీ తర్వాత ఏమవుతుందో తెలీదు. ముఖ్యంగా బాలు మీనా ఉన్నంత వరకు నాకు టెన్షనే. వాళ్ళకేం తెలియకూడదు. ఇప్పుడు సమస్య సర్దుకుంది కదా, కొంచెం హ్యాపీగా ఉండు. హా, సరే, నేను తర్వాత మాట్లాడతాను. మీ నాన్నని జైల్లో అతి క్రూరంగా, కిరాతకంగా కక్ష కట్టి చంపేశారమ్మా. అవతల మా నాన్న చచ్చిపోయి నేను ఏడుస్తూ ఉంటే మీరు ఆస్తులు ఆస్తులు అంటారేంటి? ఈ అస్థికలు గోదావరిలో కలపాలి. ఇదాయన చివరి కోరిక. ఏమండి, హ్మ్. ఏం ఆలోచిస్తున్నారు? అదే. రోహిణి వాళ్ళ నాన్న గురించేనా? అవును. ఉన్నట్టుండి చచ్చాడేంటి? చంపేశారంటున్నారు కదా. మనిషిని చూపించకుండానే బూడిద చేసేసింది. విధి కదా. వీధి కాదు, పార్లర్ అమ్మే. అదేంటండి? నమ్మాలో వద్దో అర్థం కావడం లేదు. ఇందులో మనం అనుమానించడానికి ఏముంది? చాలా ఉంది. ఒకదానికొకటి బాణం వెనకాల బాణంలా దూసుకొస్తున్నాయి. అంటే ఏమనుకుంటున్నారు మీరు? జైల్లో చనిపోతే అంత సింపుల్గా ఉండదు. రక్త సంబంధం ఉన్న వాళ్ళందరికీ సమాచారం ఇస్తారు. పార్లర్ అమ్మకి కనీసం ఫోన్ కూడా రాలేదు. ఆ మేకమామకి చెప్పిన వాళ్ళు కన్న కూతురికి చెప్పకుండా ఉంటారా?
బయటికి తెలియకూడదనే దాచారు కదా. జైల్లో జరిగింది మామూలు చావు కాదు, హత్య. దాచిపెడితే జైలు సిబ్బంది ఉద్యోగాలే పోతాయి. ఇంట్లో వాళ్ళకి ముందు చెప్పిన తర్వాతే మిగతా పంచనామా అది చేస్తారు. కానీ వాళ్లే అన్నీ చేసేసి బూడిద పంపిస్తారా? అక్కడ చట్టాలు ఎలా ఉంటాయో మనకి తెలియదు కదా. అదే అక్కడే కొడుతుంది నాకు. మనకు అక్కడ చట్టాల గురించి తెలీదని పార్లర్ అమ్మ ఏది చెప్పినా నమ్మాల్సి వస్తుంది. అవును కదా. అంతేకాదు, ఒకవేళ హత్య జరిగితే చనిపోయిన వెంటనే చెప్తారు, కానీ చాలా రోజుల తర్వాత చెప్తారా? కూతురు కదా, బాధపడుతుందని చెప్పలేదేమో. నువ్వు ఒక వేరిమాలో కానివి. కూతురు బాధపడుతుంది, ఏడుస్తుంది, తలదాచుకుంటుంది అని కన్న తండ్రి చచ్చిపోతే కూడా చెప్పరా? కనీసం ఆ మేక మామైనా చెప్పాలి కదా. అతను మలేషియాలోనే ఉన్నాడంటారా? అదేంటి అలా అన్నావు? నాకొకసారి, మనకొకసారి ఇక్కడే ఈ ఊళ్ళోనే కనపడ్డారు కదా. అది కూడా నాకు అనుమానమే. లేదు, నీ అనుమానం నా అనుమానం కలిసి తాడల్లినట్టు అల్లుకుంటూ పోయి చేంతాడంతగా మార్చి బావెంత లోతుగా ఉన్నా చేదవేసి తోడుతూ పోతే నిజాలు బయటకు వస్తాయి. అది మార్కాపురం కాదు, మలేషియా. మనం అక్కడికి వెళ్లి తవ్వాలంటే ఇక్కడ పనిని పాతర పెట్టాలి. ఎవరెలా చేస్తే మనకెందుకండి? అలా కాదు కదా. పార్లర్ అమ్మ ఫ్రాడ్ చేస్తోంది. మనోజ్ గాడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కథల మీద కథలు అల్లుతోంది. ఒక తప్పు దాచడానికి ఇంకో తప్పు చేస్తుంది, కానీ తెలివిగా చేస్తోంది, పట్టుబడకుండా చేస్తుంది. ఇప్పుడు మీరు ఏమాత్రం తోడినా తండ్రిపైన దుఃఖంలో ఉన్న అమ్మాయిని ఏడిపిస్తున్నామా అని అందరూ తిడతారు. కాని వదిలిపెట్టను. అన్ని అనుమానాలే. కన్న కూతురు పెళ్లికి తండ్రి రాలేదు, ఇప్పుడంటే జైల్లో చచ్చాడు. అప్పుడు బయట చచ్చాడు కదా, ఎందుకు రాలేదు? నల్లపోసలు గుచ్చే ఫంక్షన్కి గ్యారంటీగా వస్తాడని చెప్పింది. ఆఖరి నిమిషంలో రాడని చెప్పింది. ఎందుకు రాలేదు? తర్వాత మలేషియా మావయ్యని దింపింది. వాడు నోరు విప్పితే మటన్ షాప్ ఓనర్లా మాట్లాడతాడు తప్పితే ఏనాడు మలేషియా నుంచి వచ్చిన వాళ్ళ మాట్లాడు. తర్వాత జైల్లో ఉన్నానని చెప్పాడు. ఇప్పుడు మలేషియా వెళ్తాం అనగానే అక్కడ చచ్చాడని చెప్పింది. అంటే ఒకవేళ మనం వెళ్ళమని గ్యారంటీగా నమ్మితే రేపు చచ్చింది ఎవడో మా నాన్న బతికే ఉన్నాడని చెప్తుందా? యాండి, ఇందాక కళ్ళు తిరిగి పడిపోవడం కూడా నమ్మలేకపోతున్నానండి. మీరు చెప్తుంటే ఒకదానికొకటి అల్లుకుంటూ పోతుంటే నిజమే, రోహిణి ఎన్నో అబద్ధాలు చెప్పిందనిపిస్తోంది. మలేషియా రహస్యానికి తాడుగట్టి ఇండియాకి లాక్కు రావాలి. పార్లర్ అమ్మ కథల మీద కథలు రాస్తుంది. రెండోసారి మనోజ్ గాడి చేత 45 లక్షలు మింగించిన మాయలాడి కదా. ఈసారి తెలివిగా జాగ్రత్తగా పార్లర్ అమ్మ రహస్యాన్ని బయట పెట్టాలి. పెడతాను. సరే, పాలు తాగి పడుకోండి. ఎవరికేం చెప్తున్నావు? ఏమైంది? పాలు తాగి ఊరికే పడుకోమంటావా? ఏమనుకుంటున్నావు? ఎవరెలా చచ్చారన్న తర్వాత నువ్వు నేనే ఉన్నావు. ముందు దగ్గరికి రా. మీరు దగ్గరికొస్తే నేను కాదంటానా? అయ్యయ్యో, మాటలతోనే మొత్తెక్కిస్తున్నావే. అయితే మలేషియా వెళ్ళటం లేదా? నీకు బాగా ఆనందంగా ఉన్నట్టుంది. అవును మరి, మటన్ తెచ్చి ఫంక్షన్ చేయాలనుంది మరి. ఏంటి? లేకపోతే ఏంటి, నేను ఊరికే అడిగాను, ఊగిపోతావేంటి? నా బాధ నీకేం తెలుసు? కోట్ల ఆస్తి, ఆ ముసలాడు అర్ధంతరంగా చచ్చాడు. బతికున్నప్పుడే నా కొడుకు పేరు మీదో రోహిణి పేరు మీద రాసుంటే ఏం పోయేది? అయితే అంత ఆస్తికి నీళ్లు వదులుకోవాల్సిందేనా? కోర్టులో కేసు నడుస్తోందంట. తీర్పొచ్చాక రోహిణి పేరు మీదకి ఆస్తులన్నీ వస్తాయట. ఆహా, కోర్టులో కేసు నడుస్తోందా? ముందు నడుస్తుంది, మెల్లగా తర్వాత పాకుతుంది. నువ్వు ఆ ఆస్తులు చూడకుండానే పోతావు. నీ కొడుకు కోడలు ఆ ఆస్తులు అనుభవించకుండానే నీ వెనకాలే వచ్చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు? కోర్టులో కేసు ఇక్కడ వేస్తే బావుండు. మలేషియాలో కోర్టుల చుట్టూ తిరిగేవాడెవరు? మంచి లాయర్ని పెట్టేదెవరు? అవన్నీ జరిగే పనులు కాదు కాని నువ్వు మళ్ళీ రోహిణి ఆస్తి మీద ఆశ పెట్టుకోకు. మీనా జీవితం మలుపు తిప్పడానికి పునాది వెయ్యబోతున్నాను. అంటే ఏం చేస్తారు మేడం? మీనా అత్తగారిని నా గ్రిప్లోకి తెచ్చుకోబోతున్నాను. నువ్విక్కడే ఉండవు. అలాగే.
మేడం నేనే మేడంని, నేనే. మీకెవరు కావాలి? నాకు ప్రభావతి గారు కావాలి. నేనా? రండి కూర్చోండి. నమస్తే అండి. నమస్తే. చెప్పండి. నేను మీ గురించి విన్నాను. ఈ వయసులో కూడా మీరు అద్భుతంగా నాట్యం నేర్పిస్తున్నారని ఆ నోట ఈ నోట విన్నాను. ఏ నోట విన్నా ఇప్పుడు ఆవిడ నేర్పించే మూడ్లో లేదు. కలిసొస్తుందన్న ఆస్తి గోదాట్లో బూడిదే కలిసిపోయిందని కుళ్ళి ఏడుస్తోంది పాపం. కామాక్షి, నిజమే కదా చెప్పాను. నువ్వాగు. మీ పిల్లల్ని చేర్పించాలనుకుంటున్నారా? లేదు, నేనే నేర్చుకోవాలనుకుంటున్నాను.